సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి వెంటనే ఈరోజు నువ్వు 7 వారాల వెంకన్నని తాకు. ఇది తాకితే నీ అదృష్టమే అదృష్టమమ్మా, కాదని మాత్రం నిర్లక్ష్యం చేయకు. కంటపడిన గంటలోపే నువ్వు ఇది చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. తల్లి ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు శనివారం అమ్మ. ఈ శనివారం రోజు అంటే ఈ వీడియో నీ కంట పడింది అంటే మరి ఏ ఇతర రోజుల్లో కూడా ఏం పర్వాలేదు, కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఈరోజు 7 వరాల వెంకన్న స్వామిని తాకు. నీ యొక్క వెంకన్న స్వామిని నువ్వు తాకిన తర్వాత నీ మనసులో ఏ కోరికైతే కోరుకుంటావో ఆ కోరిక అనేది తప్పకుండా జరిగి తీరుతుంది. కావాలి అంటే మనస్ఫూర్తిగా ఒక్కసారి నువ్వు మనసులో నీ సంకల్పాన్ని చెప్పుకొని వెంకన్న స్వామిని తలుచుకొని చూడు. 7 వారాల్లోనే నీకు జీవితంలో అద్భుతాన్ని అయితే నువ్వు చూస్తావు. ప్రతిసారి కూడా జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. సంతోషమే నా నుండి దూరం అయిపోయింది. మనసంతా కూడా గందరగోళ స్థితిలో ఉంది. ఎప్పుడు కూడా ఏవో ఆలోచనలు నన్ను చుట్టి పట్టి పీడిస్తూ ఉన్నాయి. మనసులో సంతోషంగా ఉండి మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో కదా బాబా, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ కర్మల్ని నేను పడలేకపోతున్నాను. చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. అయితే ఈరోజు తాకింది ఎవరో కాదు తల్లి, 7 వరాల వెంకన్న స్వామిని తాకావు. 7 వారాల వెంకన్న స్వామిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి మనసుని సంకల్పం తీరుతుంది అని చెప్పి గట్టిగా నువ్వు నీ మనసుకి సర్ది చెప్పుకో. నువ్వు స్వామివారిని ఏదైతే సంకల్పం కోరుకుంటావో అది ఖచ్చితంగా 7 వారాల్లోపే జరిగిపోతుంది. అయితే నీ మనసు గందరగోళానికి కారణం ఎవరు? నీ గందరగోళ స్థితిలో ఉండి మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుతూ ఎందుకు బ్రతకలేకపోతున్నావు? ఇదంతా కూడా నీకు అర్థం కావాలి అంటే ఈ కథని నువ్వు చివరి వరకు నువ్వు విని తీరాల్సిందేనమ్మా. అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి దాదాపుగా 24 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో ఉన్న వారికి కోపం, ఆవేశం అనేటివి తరచుగా వస్తూనే ఉంటాయి. అందరికంటే కొంచెం భిన్నంగా ఈ అబ్బాయికి కోపం ఎక్కువ, ఆవేశం అనేటివి చీటిమి మాటికి కూడా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆవేశం కాదు, కోపం ఎప్పుడూ కూడా అంటి పెట్టుకుని ఉండే ఆవేశం అన్నమాట. మరి ఆ కోపం, ఆవేశం ఉన్న వారి దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎవరైనా పలకరిస్తారా? ఎవరైనా సరే వచ్చి పలకరిస్తే
బుస్సుమని లేస్తారు. అందరికీ కూడా అరిచేస్తూ ఉంటాడు, తిట్టుతూ ఉంటాడు. అబ్బో, వీడు ఒట్టి కోపిష్ఠుడు, వామ్మో వీడి దగ్గరికి వెళ్ళకూడదు, వీడి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి తిడతాడు, అరుస్తాడు, మనకు అవసరమా అని చెప్పి ఎవరికి వారు కూడా ఆ అబ్బాయికి దూరంగా ఉండటం మొదలు పెడతారు. ఇక బంధువులు దూరమయ్యారు, స్నేహితులు దూరమయ్యారు, ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా పలకరించడమే లేదు. అలా ఇతడి యొక్క కోపం వల్ల, ఆవేశం వల్ల అతనే ఒకే ఒక రోజు అనిపిస్తూ ఉంటుంది, ఏంటబ్బా నేను ఇలా బాధగా అనిపిస్తుంది, మనసంతా కూడా కష్టంగా అనిపిస్తుంది, నా మనసు ప్రశాంతంగా ఉండటమే లేదే, దీనికి కారణం నా కోపమా, నా యొక్క ఆవేశమా, ఏదైనా సరే ఏముంది, నాలో ఏం తప్పు ఉంది అని చెప్పి ఆలోచించుకొని ఒకరోజు ఆ ఊరిలో ఉన్న ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి గురువుగారిని అయితే కలుస్తాడు. ఆ గురువుగారు అతని యొక్క బలం ఏంటో, అతని యొక్క బలహీనత ఏంటో అన్నీ కూడా చెప్తాడు. అప్పుడు గురువు ఏమని చెప్తాడంటే, ఇక నువ్వు ఇంతమంది మనుషుల మధ్య ఉంటున్నావు కదా, కొంతమంది వ్యక్తిత్వాలు అనేవి నీకు నచ్చుతాయి, కొంతమందివి నచ్చవు, కానీ వారి వల్ల కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ధ్యానం చేసుకో నాయనా, నువ్వు ధ్యానం చేసుకుని మనసుని గనక నువ్వు ఏకీభవించగలిగితే, నీ మనసు మీద కేంద్రీకరించుకుంటే కలిగితే ఖచ్చితంగా నువ్వు నీ యొక్క సమస్య నుంచి బయటపడతావు అని చెప్తాడు. అప్పుడు అదంతా కూడా విని అక్కడి నుంచి వచ్చేసి ఇంట్లో కూర్చొని ధ్యానం చేయటం మొదలు పెడతాడు. ఎంత ధ్యానం స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇంట్లో గొడవలు, అరుపులు, ఏదో సామాన్లు చప్పుడు, ఏదైనా వస్తువు పడినా ఆ చప్పుడు, ఆ చుట్టుపక్కల అరుచుకున్న శబ్దాలు, ఇవన్నీ కూడా అతనికి కుదురుగా మనసును ఏకీభవించలేకపోతున్నాయి ధ్యానం మీద. అదే విషయం వెళ్ళి ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువుగారికి అయితే చెప్తాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తాడంటే, ఇలా కాదు నాయన, ఇంట్లో కాదు, ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళి నువ్వు ధ్యానం చేసుకో, అక్కడైతే ఎవ్వరు కూడా నిన్ను కదిలించరు అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి ఎక్కడో ఒక అడవిలోకి అయితే బయలుదేరుతాడు. అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడు. అలా చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు తన మనసుని తన యొక్క శ్వాస మీద నిమగ్నం చేసుకోగలుగుతాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఏదో కాయ వచ్చి అతని భుజాల మీద పడుతుంది. చెట్టు మీద కాయ వచ్చి అతని భుజాల మీద పడుతుందన్నమాట. ఆ దెబ్బకు ఉలిక్కి పడలేచి బాగా కోపం వచ్చేస్తుంది. ఆ చెట్టు మీద కాయ ఏమనాలి, ఎవరిననాలో అర్థం కాదు. చివరికి మనుషులు నన్ను కోపానికి, ఆవేశానికి గురి చేస్తున్నారు అని చెప్పి అనుకుంటే, ఈ చెట్టు, ఈ కాయ కూడా నన్ను కోపానికి గురి చేస్తుందని చెప్పి తిట్టుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి మరొక చెట్టు కింద అయితే కూర్చుంటాడు. ఆ చెట్టు కింద కూడా ఎలాగో కాస్త మనసుని కేంద్రీకరించి మళ్ళీ ధ్యానంలోకి అయితే వెళ్తాడు. ఒక 7-8 నిమిషాల తర్వాత బాగా విపరీతమైన ఈదురు గాలి, ఆ గాలికి ఎండిపోయిన ఆకులు అనేటివి వచ్చి మొహాన రాలటం అయితే స్టార్ట్ అవుతుంది చెట్టుపై నుంచి. ఇవన్నీ కూడా అతన్ని కేంద్రీకరించడానికి, ఏకీభవించడానికి, తన శ్వాసను అంగీకరించడం లేదు. ఆ ఎండిపోయిన ఆకు శబ్దాలు, ఈ పైనుంచి రాలిన కాయి, చుట్టుపక్కల శబ్దాలు, ఇవన్నీ కూడా చెవుల్లో ఏదో ఒక రకమైన అప్రశాంతత, మనసు నిమగ్నం చేయలేకపోతున్నాడు ధ్యానం మీద. బాగా కోపం, ఆవేశంతో కళ్ళు తెరుస్తాడు. ఈ జీవితం పాడుగాను, ఆ ఊరిలోకి వెళ్తే ఊళ్ళో ప్రశాంతత లేదు, బంధువులతో ప్రశాంతత లేదు, స్నేహితులతో ప్రశాంతత లేదు, నా మీద నాకే విరక్తి వేసేలా అడవుల్లోకి బయలుదేరితే చెట్టు కింద కూర్చుంటే కాయ కూడా నన్ను ప్రశాంతంగా ఉండటం లేదు, చివరికి గాలి కూడా నన్ను ప్రశాంతంగా ఉండటం లేదని చెప్పి నది దగ్గరికి వెళ్తాడు. ఒక నది దగ్గరికి వెళ్తే అక్కడ కూర్చుంటారు. ఆ నది దగ్గర కూర్చుంటేనైనా నాకు ప్రశాంతకరమైన జలపాతాలైనా నా మనసు శాంతిస్తుందేమో అని చెప్పి అనుకొని అక్కడ ధ్యానంలో కూర్చుంటాడు. అలా కూర్చున్న తర్వాత కొంచెం సేపటికి ఒక సూర్యకిరణాలు అతన్ని తాకి, అతను కూర్చున్న బండ ఏదైతే ఉందో ఆ బండ అనేది బాగా వేడికి కాలిపోతూ ఉంటుంది. ఆ సూర్యకిరణాల వేడి ముఖం మీద తాకేసరికి ముఖం కూడా బాగా వేడిగా అయిపోతుంది. కింద పైన వేడికి సుర్రుమని కోపం వస్తుంది అతనికి. ఇక కోపానికి ఒక్క దెబ్బకి అక్కడి నుంచి లేచి, అబ్బా అసలు ఇక్కడ ఎక్కడ మనసును కేంద్రీకరించడం లేదు, ఈ గాలి, ఈ ప్రకృతి యొక్క వేడి, సూర్యుడు, ఆఖరికి ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు కూడా నన్ను సాధిస్తున్నాడు అని చెప్పి అనుకొని చివరికి దూరంగా నది పక్కనున్న ఒక పడవనైతే చూస్తాడు. ఆ పడవను చూసి పడవ దగ్గరకు వెళ్ళి, ఇదైతే నాకు సరైన స్థానం, సరైన ప్లేస్ నేను ధ్యానం చేసుకోవటానికి,
పడవలో కూర్చుంటే ఇటు కింద నీటి చల్లదనము, చక్కగా ఈ యొక్క జలపాతాలు తాకుతూ వచ్చే చల్లటి గాలి ఇవన్నీ కూడా నన్ను ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి అని చెప్పి ఇక ఆ పడవ దగ్గరికి వెళ్ళి ఆ పడవలో అయితే కూర్చొని ధ్యానం చేయటం అయితే మొదలు పెడతాడు. 15 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది. బాగా ధ్యానంలోకి ఏకీభవిస్తాడనమాట. అబ్బా చక్కగా నాకు ధ్యానం కుదురుతుంది, మంచిగానే ఉంది అని చెప్పి అనుకున్న సమయానికి ఏదో ఎవరో వచ్చి గుద్దినట్లుగా అతనికి అనిపిస్తుంది. ఇదేంటి ఎవరు వచ్చి నన్ను గుద్దుతారు అని ఒక్క దెబ్బకి బీపీ ముక్కు మీదకి వచ్చేస్తుంది అతనికి. వచ్చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఖాళీ పడవ వచ్చి అతని పడవని ఢీ కొట్టింది అక్కడ. తిట్టడానికి, అరవటానికి, కోపాన్ని చూపించడానికైనా ఎవ్వరూ లేరు అక్కడ. ఒక ఖాళీ పడవ అనేది అతన్ని ధ్యానం నుంచి బయటపడేలా చేసింది. కోపం, ఆవేశం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అయితే అదే విషయం వచ్చి గురువుగారికి అయితే చెప్తాడు. చెప్తే గురువుగారు ఏమంటారంటే, అయ్యా ప్రకృతి గాలినిస్తుంది, అలాగే ఎండిపోయిన ఆకులు రాలటం అనేది సహజం. అదేవిధంగా నీటి జలపాతాల శబ్దం అనేది సహజమైన శబ్దం. ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవి, మనం ఆస్వాదించాలి. వాటిని కోపంగా, ఆవేశంగా తీసుకోకూడదు. అటువంటిది నువ్వు వాటిని కూడా కోపంగా, ఆవేశంగా తీసుకుంటే ఎలా? చివరికి నీకు ఖాళీ పడవ మీద కూడా నువ్వు కోపాన్ని చూపించగలిగావు. ఆ కోపం, ఆవేశం అనేటివి నీ మనసుని అంటే లేని దానిని ఉన్నది అని చెప్పి ఊహించుకుంటున్నావు. ఆ ఖాళీ పడవను చూసి కూడా ఎవరో నిన్ను గుద్దారు అని చెప్పి అనుకుంటున్నావు. ఖాళీ పడవను చూసి ఖాళీ పడవలో ఎవరన్నా ఉన్నారా చెప్పు? ఎవరూ లేరు కదా. మరి అదేవిధంగా నీ యొక్క జీవితంలో కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు చూపించడానికి ఎన్నో కొన్ని కారణాలు, అవి నీవై కావచ్చు, నీవు కాకపోవచ్చు, ఎదుటి వ్యక్తిలో నీకు నచ్చని గుణాలు కావచ్చు, ఎదుటి వ్యక్తి యొక్క మాట తీరు, ఎదుటి వ్యక్తి యొక్క పనితీరు, ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన, జీవన విధానం ఇవేవి కూడా నీకు నచ్చకపోవచ్చు. కానీ నిన్ను నువ్వు నచ్చేటట్లుగా నువ్వు మార్చుకోవచ్చు. అవతల వ్యక్తి గురించి, అసలు నీకు ఆ సంబంధం లేని వ్యక్తుల గురించి, స్నేహితులు ఎవరు, నీ రక్త సంబంధికుల కాదు కదా. మరి ఇంకా ఆ ఊళ్ళో ఎవరో నీకేమవుతారు, ఎవరో గురించి ఆలోచన, ఎవరో గురించి కోపం, లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవడం, ఇక ఇవన్నీ కూడా నీ మనసు చేస్తున్నటువంటి తప్పులే కదా. ప్రశాంతత అనేది ఎక్కడ బయట నుంచి తెచ్చుకుంటే వచ్చేది కాదు. నువ్వు పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా నీ మనసు అంతా కూడా గందరగోళంగా ఏవో ఆలోచనలతోటి ఒక సముద్రంలాగా అలజడిని సృష్టిస్తూ ఉంది. అలా నీ మనసుని ముందు నువ్వు ప్రశాంతంగా ఉంచుకో. మనసుని నిశ్శబ్దంగా చేసుకోవాలి. మనసు మీద నువ్వు లగ్నం సాధించాలి అంటే, నీ ప్రశాంతత పుట్టాలి అంటే అది నీ మనసులోనే. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండి తీరాలన్నా, సంతోషంగా ఉండి తీరాలన్నా, ఆనందంగా ఉండి తీరాలన్నా కూడా అది నీకు నెరవేరే తీసుకొచ్చి ఇచ్చే వస్తువు కాదమ్మా. అది నీలోనే ఉంది. దాన్ని నువ్వు బయటికి తెచ్చుకోవాలి అంటే నీ మనసును నువ్వు నిశ్శబ్దపరచుకుంటేనే సాధ్యమవుతుంది. కొన్ని ఆలోచనల కారణంగా, కొన్ని బాధల కారణంగా, కొన్ని కష్టాల కారణంగా అలజడి సృష్టిస్తున్న నీ మనసుకి నువ్వు శాంతి చెప్పుకుంటేనే నిజమైన ప్రశాంతత నువ్వు పొందుతావని చెప్పి ఈ కథలో అయితే గురువుగారు ఆ అబ్బాయితో చెప్తాడనమాట. అసలు నిజాలన్నీ కూడా గ్రహించిన అబ్బాయి, నిజమే కదా, నేను ఎందుకు చీటికి మాటికి కోప్పడాలి, ఆవేశపడాలి? తన కోపమే తనకు శత్రువు. ఈ కోపం వల్ల ఎన్నో బంధాలు దూరమయ్యాయి, నన్ను నేను కూడా దూరం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ప్రశాంతంగా ఉండటం, సంతోషంగా ఉండటం అనేది తనలో ఆనందాన్ని పుట్టించుకోవటం, తనలో సంతోషాన్ని పుట్టించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇక్కడితో కథ అయితే ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే, ఇదే విధంగా నీ మనసు కూడా ఎప్పుడూ గందరగోళంగా సృష్టిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైందో చెప్పు? ప్రశాంతంగా పెదవుల మీద నువ్వు నవ్వి ఎన్ని రోజులైందో చెప్పు? ప్రశాంతంగా రోజు గడిపి నువ్వు ఎన్ని రోజులైందో చెప్పు? నువ్వు నష్టపరుచుకోవటానికైనా నీ భగవంతుడు నీకు ఈ జన్మనిచ్చింది కాదు కదా, నిన్ను నువ్వు సంతోషపరచుకోవడానికి. ఎక్కడో లేని సంతోషాల్ని, దుఃఖాల్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిపోవటం కాదు. నీలో కూడా సంతోషం ఉంది, నీలో కూడా ఆనందం ఉంది. వాటిని మేల్కొల్పితే ఖచ్చితంగా నీకు ఆనందాలు, సంతోషాలు వస్తాయి. మరికొన్ని కర్మల అనుసారంగా నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నింటికీ కూడా నువ్వు ముగింపు పలకాలి అంటే గనక
ఒక 7 శనివారాలు నీకు కుదిరినప్పుడు మధ్యలో ఎప్పుడైనా కానీ నీవు చేయలేని రోజుల్లో, నీకు చేయకూడని రోజుల్లో వస్తే పర్వాలేదు. కానీ 7 శనివారాలు పిండి దీపాలతో నువ్వు వెంకన్న స్వామికి దీపారాధన చేస్తూ ఉండు. అది కూడా నువ్వుల నూనెతో. నీ సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు 7 వారాలు కనుక చేసావు అంటే 7 వారాలు పూర్తయ్యేలోపు నువ్వు ఎంతటి బాధలో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే, దుఃఖంలో ఉన్నా సరే ఖచ్చితంగా 7 వారాలలోపు ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది బిడ్డ, నువ్వు గంటలోపే చూస్తావమ్మా. కాబట్టి ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని కూడా నువ్వు తీసుకో. దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి భయం లేదు. నీకు నచ్చినప్పుడు నచ్చిన 7 వారాలు నువ్వు చేసుకో. ఖచ్చితంగా నీ బాధల నుండి, సమస్యల నుండి, కష్టాల నుంచి నువ్వు విముక్తినైతే పొందుతావు. ఈలోపు మనసుని నిదానపరచుకో, శాంతపరచుకో. అప్పుడే నీ అసలైన జీవితానికి అర్థం అనేది ఏర్పడుతుంది. అర్థమైంది కదా తల్లి? నీ బాబా మీద ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉండమ్మా. నీ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.